లీక్ ఇవ్వాలి, దాన్ని ఏం చేయాలి, లింకు కేసులు, దాన్ని లింకు పెట్టేసి కేసులు పెట్టాలి. గిదే జరిగింది 2025లో చాలా వరకు గిదే జరిగింది. ఒక్కొక్క అంశాన్ని చూద్దాం. ఏడాది మారింది, వెతలు మారలే, అవే గోసలు అవే బాధలు. రైతులకు ఎరువులు కరువు, అందని ద్రాక్షగానే రైతు భరోసా, పెరగని పెన్షన్లు, ఇవ్వని స్కూటీలు, తులం బంగారం గోవింద, కళ్యాణ లక్ష్మిలో కోతలు, ఉద్యోగ నోటిఫికేషన్ల జాడే లేదు, నిరుద్యోగులకు వృత్తే లేదు, ఉద్యోగులకు డిఏలు పెండింగ్లు, రిటైర్డ్ ఉద్యోగులకు రాని బెనిఫిట్స్, సిటీలో ఆగని హైడ్రా కూల్చివేతలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైతుల గోసలు, సరిగ్గా ఏడాది క్రితం రైతులు ఇవే బాధలు పడ్డారు. ఎరువుల కోసం రోజుల తరబడి బారులు తీరారు, ఒక్క సంచి కోసం సిగపట్లు పట్టారు. ఇప్పుడు ఏడాది మారింది తప్ప రైతు బాధలు తీరలేదు. అవే గోసలు అవే బాధలు. ఎముకలు కొరికే చలిలోనూ చంటి పిల్లలను సంకలో పెట్టుకుని ఒక బస్తా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇక మరోవైపు పండించిన పంటను కొనాలని రోడ్డెక్కి లొల్లి చేస్తున్న నెలల తరబడి ఎదురు చూసినా కొనే దిక్కే లేదు, కన్నీళ్లు పెడుతున్నారు. అటు కొన్న పంటకు బోనస్ ఇస్తామని చెప్పి నెలలు దాటినా అవి అందని ద్రాక్షగా మారిపోయింది. రైతులకు భరోసా రెండో ఏడాది కూడా ఎగనామం తప్పేలా లేదు. ఇప్పటికే రైతు భరోసా రావాల్సి ఉన్నా కూడా కొర్రీలు పెడుతూ కాంగ్రెస్ కాలయాపన చేస్తున్నది. పింఛన్లు పెరిగినాయి అన్న ఏం చెప్పిండు మనోడు. ఇప్పుడు పింఛన్లు తీసుకుంటే 2000, డిసెంబర్ 9 తర్వాత తీసుకుంటే 4000, దివ్యాంగులకు 6000 ఇస్తామని 2023లో మన ముఖ్యమంత్రి శబదమే చేసిండు ఎన్నికల సమయంలో. ఇక తులం బంగారం గురించి మంత్రి వివేక్ను ప్రశ్నిస్తున్న మహిళ, ఇది సిద్దిపేటకు సంబంధించి జరిగింది. ఇక నిరుద్యోగుల కష్టాలు, అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2 లక్షలు భర్తీ చేస్తామని, దాంతోపాటు హైడ్రా పేరుతోని పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా ఏం చేసిలు, కూల్చివేతలు చేసిలు. అదేదో గ్లోబల్ మీటో ఏదో వ్యక్తులు 100 కోట్లు దుబారా చేసిలు. హీల్డ్ పాలసీతోని ప్రభుత్వ భూములను అమ్మే ప్రయత్నం చేసిలు. ఇక దాంతోపాటు 1-2 ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల అప్పుల బాధలు, వాళ్ళ బాధ వర్ణాతీతం. మొన్న ఒక హనుమకొండ నుండి ఒక ఆయన చూసిరు కదా, ఆయన ఏంది క్యాన్సర్ తోని అల్లాడిపోతా ఉంటే ఆయనకి ఇయ్యలేదు. విద్యార్థుల బాధలు ఇన్ని కాదు, అన్నంలో ఆగం తినే తిండిలో కల్తీ పాయిజన్ హాస్పిటల్లో తీరు వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఇది 2025 ముగిసిన చరిత్ర. ఇక దాంతో పాటు లేఖలలో వ్యతిరేకం. ఇంకో అంశం ఏంటంటే, ఇప్పటి వరకు మనందరం మాట్లాడుకుంటున్నాం కదా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ వ్యక్తి నీటిపారుదలకు సంబంధించి ముఖ్య అధికారిగా ఉన్నప్పుడు ఇక ఏం చేస్తాను చెప్పుర్రి, ఆంధ్రులను తీసుకొని నెత్తి మీద పెట్టుకున్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. లేఖలలో వ్యతిరేకం, చేతలలో అనుకూలం. పోలవరం బనకచెర్లపై పొంతన లేని ప్రభుత్వం. అధికారికంగా సీఎస్ చెప్పింది ఒకటి, మంత్రి చేసేది మరొకటి. మేము వ్యతిరేకం అని చెప్తూనే తెర వెనక అనుకూల వైఖరి. పీబీఎన్ లింకు ఒప్పుకునే ప్రసక్తే లేదంటూ గతంలో కేంద్రానికి సీఎస్ లేఖలు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి మీటింగ్ ఎజెండాలో పెట్టద్దంటూ విజ్ఞప్తి. మేము వ్యతిరేకం అంటూనే గత ఏడాది జూలైలో జరిగిన మీటింగ్ లో హాజరైన మంత్రి అధికారులు నాడు పీబీఎన్ పై చర్చ జరగలేదన్నారు. నేడు అధికారులతో కమిటీ వేశారు. పేరుకు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్, అది వీగిపోయేలా ప్రభుత్వం చర్యలు. పోలవరం బనకచెర్ల అదే నల్లమల్ల సాగర్ విషయంలో ప్రభుత్వ వైఖరిపై అనుమానాలు. రేవంత్ రెడ్డి ఆదిత్యనాథ్ దాస్ కనుసలనలలో డ్రామా ఎటూ కాకుండా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ కూడా చెప్పిన విషయం. నేను నిజంగా చెప్పాలా, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా మంచోడు. ఏం లేదు, ఇప్పుడు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, ఆదిత్య దాస్ మధ్యలో మా రేవంత్ రెడ్డి అన్నను, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నను ఇరికించే ప్రయత్నం చేస్తాను. అంటే ప్రజల ముంగట ఏదో దోషిగా భూషిగా చూపెట్టే ప్రయత్నం చేస్తారు, కానీ అది కుదరని ముచ్చడండి. పోలవరం విషయంలో, ఈ నీళ్ళ విషయంలో ఇప్పుడు పీపీటీ ప్రజెంటేషన్ అన్ని అంటున్నారు కదా, అన్ని ఆగమాగం అయిపోతే బీఆర్ఎస్ దాన్ని పటాపంచలు చేస్తుంది, బయట పెట్టే ప్రయత్నం కూడా చేస్తుంది. మనందరికీ తెలిసిన విషయమే. చీకట్లలో ఏం జరుగుతుంది, దాంతోపాటు ఏమేం జరుగుతుంది అనేది ప్రజలందరూ కూడా ఇంటున్న పరిస్థితి కనబడుతుంది. దానికి మించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేని పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు ఎన్నికలు ఉంటేనే రైతు భరోసా, లేదంటే పంట కోతలు మొదలవ్వాల్సిందే. శాటిలైట్ సర్వే ఆధారంగానే ఇస్తామన్నారు. ఇప్పుడు సంక్రాంతికి వేస్తామంటూ లింకులు. ప్రాదేశిక ఎన్నికల ఆలోచనలో రాష్ట్ర సర్కార్ 2 ఏళ్లలో ఒక సీజన్లోనే పూర్తి పంపింది. 2024-25 వానాకాలంలో రైతు భరోసా ఎగవేత. ఏమైపోయిందండి పెట్టుబడి సాయం? ప్రభుత్వానికి కొంతమన్నా సోయి ఉన్నదా అండి? ఏం ప్రభుత్వం అన్నా మనది? ఏం ప్రభుత్వం చెప్పురి? గత ప్రభుత్వానికి సంబంధించిన పథకాలను అమలు చేయ, ఎన్నికలు ఉన్నప్పుడు రైతు బంధు వేస్తారు, రైతు భరోసా వేస్తారు. దేనికోసం వేస్తారు రైతు భరోసా? పంటకు అదును కోసం వాళ్ళకి అందడానికి వేయాలి. 3 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు భారు మిత్తిలు వడ్డీలతో తెచ్చి మీరు పెట్టుబడి చేయొద్దు, ఇవన్నీ మేము ఎంతో కొంత సాయం చేస్తున్నాం, దీంతో మీరు కొద్దిగా సగబెట్టుకోర్రి అని ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతోని శ్రీకారం చుడితే ఈ రోజు వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి పంచు, ఆ జెడ్పీటీసీ ఎన్నికలనై పంచు, సర్పంచ్ ఎన్నికలనై పంచు, జిహెచ్ఎంసీ ఎన్నికలనై పంచు, గిట్ల మారిపోయింది. ఓటుకు నోటు లెక్క గిట్లా తయారు చేస్తారు. సంక్షేమ పథకాన్ని కూడా మిస్యూజ్ చేసి వీళ్ళ అవసరాల కోసం, వాళ్ళ యొక్క ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈరోజు రైతులను ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఎట్లున్నదో ఒక్కసారి ఆలోచించవే ఓ రైతన్నా. నీకు మళ్ళా చెప్తున్నా, కనికరం లేని ప్రభుత్వం, మానవత్వాన్ని చూడని అధికారులు, నీ వైపే రాని రాజకీయ నాయకులు ఉండేందుకు లేకెందుకు ప్రభుత్వం?
కన్నీళ్లతో నువ్వు ఆగమైపోతున్న తీరున్నది. కాబట్టి నేనేమంటున్నా అన్నా అంటే దయచేసి ఆలోచించు. కాంగ్రెస్ కడుపులో పెట్టుకోదన్నా, కాలుతో దంతున్నది. ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి కనీసం ఆలోచించాలి కదా, లేదు కదా, అయిపోయిన పరిస్థితి కనబడుతుంది కదా, ఇప్పటికీ లేని పరిస్థితి కనబడుతుంది. రైట్. ఇక దాంతో పాటుగా పొలిటికల్ పంచాంగం, రాజకీయ నాయకుల పంచాంగం ఎవరు ఉన్నారు? బండి సంజయ్, హరీష్ రావు, కేటీఆర్, కవిత, ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, కేసీఆర్. సో మొత్తానికి ఈ 8 మందికి సంబంధించి 2026లో ఎట్లుండబోతుంది అనేది పొలిటికల్ పంచాంగం అంట. ఒకసారి చూద్దాం. 2025 సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు అనేక సవాళ్లు విసిరింది. ఇందులో కాంగ్రెస్ను విజయ తీరాలకు తీసుకెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు చాలా వరకు సక్సెస్ అయినాయి. ఎట్లయినాయి? దాడులు చేసిళ్ళు, కేసులు పెట్టిళ్ళు, డబ్బులు వంచిళ్ళు, రకరకాలుగా కుయుక్తులు వన్నీళ్ళు, కుట్రలు చేసిళ్ళు, కుతంత్రాలు చేసిళ్ళు. ఎందుకంటే ఇది వాళ్ళ పేపర్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ రాయమంటే మా రేవంత్ రెడ్డి ప్రతి అడుగు కూడా బంగారం అయిపోతుంది. మా రేవంత్ రెడ్డి మాట దైవ నిర్ణయం, మా రేవంత్ రెడ్డి ఆదేశాలు పూర్తి స్థాయిలో ఒక శాసనం అనే తిరిగి రాస్తుంది. వాళ్ళ పత్రిక కదా, ఎట్లనైనా రాస్తుంది అన్న. ప్రజల పక్షాన ప్రజల కోసం నిలబడే వాళ్ళం దొంగలమైతాం. నీతి నిజాయితీ నిబద్ధతో మాట్లాడితే మమ్మల్ని దోషులుగా చేస్తారు. కానీ ఇక్కడ ఏమైనా రాయొచ్చు. చెప్పన్నా, ఇంకేం రాసినావు? అధిష్టానం వద్ద ఆయన పరపతిని మరింత పెంచుకుంటున్నారు. ఎక్కడ పెంచుకుంటున్నారు? ఆల్రెడీ అక్క పేరు ఏం పేరు ఉండే కాదు, తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్న అక్క ఆల్రెడీ వామో నేను చేయలేని వీళ్ళు ఎవరు మాట వింటలేరు అని వెళ్ళిపోయింది. ఏఐసిసికి సంబంధించిన ఇన్ఛార్జిగా వచ్చింది కదా, అక్క వెళ్ళిపోయింది. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలలో చత్తా చాటాలని ఇప్పటికే పథకాలు రచిస్తున్నారు. ఏం కాదు, నేను చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, ఈసారి పార్టీ గుర్తొస్తుంది. పార్టీ గుర్తొస్తే కారు గుర్తు కనబడ్డా, అదేంది వీళ్ళది బీజేపీలో గుర్తు కనబడ్డా, లేకపోతే ఆ జాగృతిలో గుర్తు కనబడ్డా, కమ్యూనిస్టుల గుర్తు కనబడ్డా, ఇక ఏయర్ మీకు అయిపోయింది. వద్దురా కాంగ్రెస్ పాలన, ఆగమైపోతాంరా అనుకుంటారు. ఆల్రెడీ జనాలు ఇదే అనుకుంటారు. మా కవులు, కళాకారులు, రచయితలు ఎక్కడున్నారో పాపం ఒక్కసారి మేలుకో, నా తెలంగాణను ఏలుకో, పాట రాయి, అక్షరం మొదలుపెట్టు. నీ సిరా చుక్కను ఇద్దరే కాదు తెలంగాణలో, గా రసమై బాలకిషనో, గా సందీపో, గా మానుకోట ప్రసాదో, గీవిల్లే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. మీరందరూ అందరూ కూడా బయటికి రాండి దయచేసి. కళాకారులను, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కవులు, కళాకారులు, రచయితలు అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, నా తెలంగాణలో జరుగుతున్న అరాచకాల గురించి పాటలు రాయండి, ప్రజలను మేల్కొల్పండి, ప్రజలను ఉత్తేజపరచండి. మా సుఖరాం నరసన్న లెక్క, మా మానుకోట ప్రసాద్ లెక్క, మా సందీప్ లెక్క, మా రసమై బాలకిషన్ అన్న లెక్క మీరందరూ కూడా పోరాటం చేయరు దయచేసి. ప్రభుత్వాలకో దేనికో దానికో మనకు అవసరం లేదు. ప్రజల కోసం పనిచేస్తాం. కలం అంటే ప్రజల కోసం పనిచేయాలి. ఇప్పటి వరకు ఎన్ని ఆఫర్లు రాలే ఇదే వైఆర్ టీవీకి? ప్రజల పక్షాన వాదించు, ఇది ప్రభుత్వం పక్షాన వాదించు, ప్రభుత్వం కోసం పనిచేయి. ఒకటా రెండా? నేను కష్టపడుతూ నేను నరకం అనుభవిస్తున్నానే తప్ప ఎక్కడా లొంగలే. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నాం. మరోవైపు చాలా రోజుల తర్వాత ఫామ్ హౌస్ను వదిలి మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్ ఇకపై ప్రజలలోనే ఉండను. ఒక్క నిమిషం, ఈ పత్రికకు కొంచెం నేను మళ్ళీ చెప్తున్నా. ఫామ్ హౌస్ అంటున్నారు. బాయికాడ్ ఇల్లు కట్టుకుంటే ఏమవుతుంది? అది ఫామ్ హౌస్ అయింది. మరి సెక్రటరియట్లో ముఖ్యమంత్రి ఎందుకు పరిపాలన చేయట్లేదు? వాళ్ళ జూబ్లీహిల్స్ ప్యాలెస్లను ఎందుకు చేస్తాడు? కమాండ్ కంట్రోల్ పోలీసు వ్యవస్థ దగ్గరికి ఎందుకు పోయి చేస్తాడు? నాకు ఇప్పుడు దీనికి ఒక సమాధానం చెప్పాలి. ఒకటి, సెక్రటరియట్లో అడుగు పెడితే ఆయన యొక్క ఉద్యోగం అంటే రాజకీయ ఉద్యోగం పోతుందనా? అంటే ముఖ్యమంత్రి పీఠం పోతుందనా? లేకపోతే కేసీఆర్కి అనువు తెలుసా? ఏమైనా సీసీ కెమెరాలు పెట్టినా అన్ని ఇంటాడైనా భయమా? లేకపోతే ఆడికి ఎందుకు పోతలేవు? ఆనాడు ప్రగతి భవన్లో ఉంటాను కేసీఆర్ సెక్రటరియట్ పోతాడని మొరిగిన కుక్కలు ఏడున్నారండి? ఆ లంగా బద్మాష్ బ్యాచ్ అంతా ఏడబోయిందండి? ఈరోజు రేవంత్ రెడ్డి సెక్రటరియట్కి ఎందుకు వస్తలేడు? అడుగుతలేరేంది? అడగం మనం ఎందుకు అడుగుతాం? పదవి వచ్చిందా అన్నీ గప్చుప్. కేసీఆర్ ఇకపై ప్రజలలోనే ఉండనున్నారా? ఫోన్ ట్యాంపరింగ్, కాళేశ్వరం కేసులో ఆయన మరింత చిక్కులలో నెట్టేబోతున్నాయా? పార్టీలో 2వ స్థానాన్ని కాపాడుకునేందుకు కష్టపడుతున్న కేటీఆర్ ఫార్మా ఈరేస్ కేసులో జైలుకు వెళ్లే ఛాన్స్ ఉందనే ప్రచారం జోరుగా సాగుతుంది. మరి కొత్త ఏడాదిలో అరెస్టులు కానున్నాయా? హరీష్ రావు సైతం రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం. ప్రధానంగా ఫోన్ ట్యాంపరింగ్ కేసులో అరెస్టు తప్పదని ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. నిజంగానే ఆయన అరెస్టు కాబోతున్నారా? బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత సొంత వ్యూహాలు రచిస్తున్నారు. జనం బాట పట్టి రాజకీయ పార్టీ పెట్టేందుకు కావాల్సిన భూమికను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కొత్త ఏడాదిలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? మరోవైపు బీజేపీలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఎవరికి వారు పైచేయి సాధించాలని వ్యూహాలు రచిస్తున్నారు. వీరిలో ఎవరు సక్సెస్ కాబోతున్నారు? అందరు సక్సెస్ అవుతారని రాయిపే లొల్లి అయిపోతుంది. ఇక నీ పత్రికకు ఆళ్ళొత్తాయి,
నీ యొక్క దాన్ని ఏమంటారు మీ పత్రిక మంచి లాభాలలో నడుస్తుంది. అందరు మంచిగా ఉన్నదని రాయి. ఏం చేయాలంటే బండి సంజయ్ సీఎం అవుతాడు, హరీష్ రావు సీఎం అవుతాడు, కేటీఆర్ సీఎం అవుతాడు, కవిత సీఎం అవుతాడు, రాజేందర్ సీఎం అవుతాడు, రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు, కిషన్ రెడ్డి సీఎం అవుతాడు, కేసీఆర్ సీఎం అవుతాడు. అయిపోయా. అందరు రాయి అన్న, అందరు రాయి, మస్తు అయిపోతుంది. పత్రిక అంటే ప్రజల కోసం ఉండాలి. మన మాట ప్రజల జీవితాలలో, ప్రజల మనసులలో ఉండాలి. మనల్ని చూస్తే తెలంగాణ ప్రజలందరూ కూడా హర్షించాలి, వ్యతిరేకించొద్దు. ఇక్కడ పార్టీల కోసం పదవుల కోసం కాదు, మనం రాసే అక్షరం ఆ తెలంగాణ ప్రాంత ప్రజల మదిళ్లలో నిలిచిపోవాలి. మనం చేసే పోరాటం అట్లా అద్భుతంగా ఉండాలి. అట్లాగాని ఇవన్నీ లేకుండా ఏం చేస్తారండి? ఇంకొక విషయం గిడ నేను చూసిన బీఆర్ఎస్ మీద స్టోరీ ఇగో బీఆర్ఎస్కు పీడకలగా 2025 కలిసి వస్తుందని భావించిన పార్టీలో అంతర్గత విభేదాలు, కుటుంబ కలహాలు, కవిత సస్పెండ్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఓటమి, కమిటీలు వేయకపోతే నేతల నైరాశ్యం, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫైటింగ్, దక్కని ఫలితం. ఏమున్నది బీఆర్ఎస్కు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది వ్యతిరేకమైన గలం లేదు? నాకు ఒకటి అర్థమైతే లేదు. పొంగులేటి మీద ఎంతమంది కంప్లైంట్ చేయాలి? ఆ జడ్చెల్ల ఎమ్మెల్యే చేయలే. కొండా సురేఖ ఓఎస్డి సుమంత్ కేసు ఏమైపోయింది? అటు సీతక్కకు సంబంధించి మేడారంలో ఆ తిరునామాలు, శంఖం, అదేవిధంగా అవన్నీ ఎందుకు వచ్చినాయి? అది గిరిజన పండుగ. దాని మీద ఆదివాసుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు, వాళ్ళు అడుగుతున్నారు. దాని గురించి ఏమైంది? పొన్నం ప్రభాకర్ సారథ్యంలో ఆ బూడిద స్కామ్ గురించి పాడి కౌశిక్ రెడ్డి ఆందోళన చేసిండు, దాని గురించి ఏమైపోయింది? మాట్లాడాలి, ఇవన్నీ మాట్లాడండి. ఇవన్నీ గురించి మనం మాట్లాడంటే రాదు. ఏంటంటే మనం ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ డబ్బా కొట్టాలి, గది చేయాలి. కాంగ్రెస్ పార్టీ తప్పులను మనం చూపెడతా కదా. ప్రభుత్వం మంచిగా చేస్తే మంచిగా చేసిందని చెప్తాం. అరే బర్రాబర్ చేసింది షబాష్ రేవంత్ రెడ్డి అంటాం.